నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా రోటీస్ అనగానే దాంతో విడిగా మనం ఒక కర్రీ కానీ లేదా ఏదైనా వేపుడులు కానీ పెట్టుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్గా దాన్నే కొంచెం మనం ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకుంటే సింగిల్గా దాన్ని అలా మడత పెట్టేసుకుని హ్యాపీగా తినేసుకోవచ్చు కదా. పిల్లలకి ఇచ్చినా కొంచెం అలా రోల్ చేసి ఇస్తే అలా ఆడుతూ కూడా తినేస్తారు. సో ఈరోజు నేను ఎగ్ పరోటా చేస్తున్నాను. కొంచెం లేయర్స్లా వచ్చేది డిఫరెంట్ మనం మెథడ్లో, అంటే రెగ్యులర్గా చేసుకుంటుంటాం, చుట్టలా చుట్టేసి మనం చేస్తుంటాం. అలా కాకుండా ఫోల్డింగ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. పరోటాలు లేయర్స్లా వస్తాయన్నమాట, ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎగ్ పరాటా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం పిండి కలిపేసుకుందాం. ఓకే, సో గోధుమ పిండి, అలాగే మైదా. సో కావాలంటే మైదాతోనే చేసుకోవచ్చు, బట్ కొంచెం హెల్తీగా ఈ మధ్య చాలామంది కూడా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి గోధుమ పిండితో కొంచెం నేను దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. ఓన్లీ గోధుమ పిండితో కూడా కావాలంటే చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్, సో ఒకసారి బాగా కలిపేసి నీళ్ళతో మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చాలా ఈజీ చేసుకోవడం. ఓకే, సో వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. సో రెగ్యులర్గా మనం చపాతీ పిండి అది కలుపుకుంటాం కదా, అదే మాదిరి ఇది కలిపేసుకోవాలి. దీన్ని ఇంకొంచెం ఫ్లేవర్గా మనం కావాలనుకుంటే కొంచెం వాము కొద్దిగా చేతితో అలా నలిపేసి వేసేసుకున్న ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంటుంది మనం తినేప్పుడు. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి కలుపుకోవాలి. సో దీన్ని కొంచెం ఇలా మాలిష్ చేసుకోవాలి కొద్దిగా. ఎంత బాగా మనం ఇలా కలిపేసుకుంటే అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. పరోటా మనకు సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది కదా. సో 2 నుంచి 3 నిమిషాల పాటు అలా బాగా కలిపేసి ఇలా పిటికిలు పట్టేసి గట్టిగా నొక్కేస్తూ అలా కొంచెం మనం చేతిని తిప్పేస్తే అది మిక్స్ అవుతుంది. ఇలా తిరిగేస్తూ అన్ని వైపులకి అలా చేసేసుకోవాలి. కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది, అలాగే కొంచెం ఆ జిగట అనేది కూడా వస్తుంది దీంట్లో. సో ప్రాపర్గా మిక్స్ అయితే దాంట్లో మనకి ఇక్కడ పిండి ఎక్కడ కూడా బౌల్ కంటకుండా టోటల్ క్లీన్గా వస్తుంది అనమాట. సో అది ఇండికేషన్. సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. సో కొద్దిగా ఫ్లాట్గా ఉండే ప్లేట్ తీసుకున్నాను, కొంచెం డెప్త్ ఉండాలి. దాంట్లో ఎగ్ అనేది నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, దీంట్లో మనం డిప్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్నాను నేను. బౌల్ లాంటిది కాకుండా ఇలాంటి ప్లేట్లు కానీ, లేకపోతే ఇంట్లో చిన్న సైజ్ ఏదైనా బేసన్ లాంటిది ఉంటుంది కదా, లేకపోతే కొంచెం అంచులు ఎత్తుగా ఉన్న ప్లేట్లో అయినా మనం ఇలా మిక్స్ చేసుకోవచ్చు. దాంట్లో మిక్స్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే బౌల్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు, సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర,
కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొంచెం మధ్య మధ్యలో తగులుతూ కొద్దిగా ఆ స్పైసీనెస్ని యాడ్ చేస్తే పచ్చిమిర్చి ఒక టేస్ట్ ఇస్తుంది, చిల్లీ ఫ్లేక్స్ ఇంకో రకమైన టేస్ట్ని యాడ్ చేస్తే మనకి. అలాగే ఉల్లిపాయ ముక్కలు మనకు నచ్చినన్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, ఇది చాయిస్, దీని ప్లేస్లో మీరు కారపొడి కావాల్సిన వేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు. సో ఈ ఎగ్స్కు ఎలా అయితే మనకు సరిపోతాయో 2 ఎగ్స్కి సో వీటన్నిటికి బాగా కలిసిపోయే విధంగా మనం రైట్. సో కావాల్సి క్యారెట్ తురుము వేసుకోవచ్చు, దీంట్లో కొంచెం పుదీనా కూడా కావాల్సితే వేసుకోవచ్చు. ఏదైనా ఆకుకూర బేస్లో చేసుకోవాలనుకుంటే తోటకూర కానీ పాలకూర కానీ అలాంటివి కూడా కట్ చేసి దీంట్లో మనం యాడ్ చేసేసుకొని ఆ ఆకుకూర బేస్లో కూడా దీన్ని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. రైట్. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని కూడా కాసేపు మనం పక్కన పెట్టేసుకొని సో ఇందాక రెడీ చేసుకున్న పిండిని ఒక చిన్న ముద్దలా చేసేసుకొని సో ఫస్ట్ దీన్ని రోల్ చేసుకోవాలి. ఈలోగానే మనం పెనం కూడా వేడి చేసేసుకుందాం. కొంచెం పొడిపిండి, సో చపాతీలాగా ఒత్తేసుకోవాలి ముందుగా. ఓకే. సో మ్యాక్సిమంగా మనకు పీటకు సరిపోయే విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఫోల్డింగ్స్ అనేది వస్తాయి. సో కాబట్టి ఇది మనం కొంచెం పలసగానే చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ దీనిపైన కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ స్ప్రింకిల్ చేసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండి స్ప్రింకిల్ చేస్తున్నాను. సో దట్ కొంచెం మనకు ఆ లేయర్స్ అనేది కొద్దిగా వాటి మధ్యలో కొంచెం గ్యాప్ రావడానికి ఇది. ఓకే. ఒక లేయర్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇటువైపు నుంచి మధ్యలోకి, ఇటువైపు నుంచి మధ్యలోకి, అలాగే ఇటువైపు నుంచి ప్లస్ ఓకే. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇది రౌండ్గా రాదు, సో రెక్టాంగిల్ కానీ లేకుంటే స్క్వేర్లో కానీ వస్తుందన్నమాట. ఓకే. సో రెడీ అయిపోయింది మనకు. ఇక్కడ ప్యాన్ పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్కడైతే మనం ఈ ప్లేట్లో ఇది రెడీ చేసుకున్నామో దాంట్లో ఇది మనం ఒకసారి డిప్ చేసుకోవాలి. అన్ని వైపులకి ఇది స్టిక్ అయ్యే విధంగా. తర్వాత మనకి ఎక్సెస్గా లాస్ట్లో కొంచెం మిగిలిపోతుంది అనుకుంటే దానిపైన మనం వేసేసుకోవచ్చు.
ఓకే, అలా కుదిరితే అలా, లేకపోతే ఇలా కూడా పైనుంచి వేసుకుంటే ఆ వేడికి అనేది కొంచెం అది స్ప్రెడ్ అయ్యి దానికి గట్టిగా పట్టేసుకుంటుంది. అంటే వెజిటేబుల్ అన్నీ మనకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. చిన్న మంట పైన దీన్ని మనం కాల్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లేయర్స్గా వచ్చింది మనకు, అది లోపల వరకు కూడా మగ్గాలి. సో కొంచెంగా అన్ని వైపులా. సో ఇటువైపు కూడా నేను మళ్ళీ కొంచెం ఈ వెజిటేబుల్ మిశ్రమం వేస్తున్నాను. ఉల్లి కొంచెం లోడెడ్గా ఉంటే బాగుంటుంది కదా. సో ఉల్లిపాయ ప్లేస్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. అలా కూడా ట్రై చేయండి. మనకు ఆ ఉల్లికాడలు మార్కెట్లో దొరికినప్పుడు ఆ కాంబినేషన్ కూడా వేసుకోండి, ఉల్లిపాయ బదులుగా. దీన్ని ఆయిల్ వేస్తూ అన్ని వైపులా మనం చిన్న మంట పైన మనం కాల్చుకుంటే ఎగ్ పరోటా రెడీ అయిపోతుంది. సో వేడివేడిగా మనం డైరెక్ట్గా అలాగే తీసుకోవచ్చు, లేకపోతే టమాటా సాస్ కానీ ఇలాంటిది ఏదైనా పెట్టుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, సో మన ఎగ్ పరోటా రెడీ అయిపోయింది. సో చూడండి, గోధుమ వర్ణంలోకి వచ్చేసింది. స్టవ్ ఆపేసేసి, ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది కాబట్టి ముక్కలుగా కట్ చేసి మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో వేడివేడిగా ఎగ్ పరోటా రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది. ఓకే, సో ఈలోగా మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం చూసేయండి. ఎగ్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, గోధుమ పిండి అరకప్పు, మైదా అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఎగ్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మైదా, ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో కోడిగుడ్లు పగలగొట్టుకొని కలుపుకోవాలి. అందులో తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న చపాతి ముద్దను పీటపై వేసి చపాతీలా ఒత్తుకొని పైనుంచి నూనె, గోధుమ పిండి చల్లి 4 పక్కలా మడుచుకొని మళ్ళీ ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న రోటిని కలిపి పెట్టుకున్న ఈ గుడ్డు మిశ్రమం పైనుంచి వేసి 2 పక్కల నూనెతో కాల్చుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ పరోటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా, సూపర్గా ఉందండి. ఇది వేడిగా తింటేనే బాగుంటుంది. సో మీరు ఈసారి చేసుకున్నప్పుడు వేడివేడిగా లాగించేసేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో లెంత్ వైజ్గా మనం పీల్ చేసుకొని పల్చటి స్కిన్ని దాన్ని రోల్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇలాంటి కొంచెం ఫ్లాట్ పీలర్ ఉంటే బాగుంటుంది. సో ఇలాంటి స్ట్రిప్స్ కావాలి.
ఓకే, సో మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాల్సితే అన్ని లేయర్స్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో రోల్ చేయడం స్టార్టింగ్లో ఇది ఫస్ట్ ఒక 2 వరుసలు ఇలా చుట్టేసి దీన్ని ఇలా టర్న్ చేస్తున్నాము. ఇలా ఒక చుట్టు చుట్టేస్తాం. ఓకే, సో మళ్ళీ ఇలా టర్నింగ్, ఇలా టర్నింగ్. ఓకే, సో ఒక్కొక్కటి అలా టర్న్ చేస్తూ లాస్ట్లో ఇలా దాన్ని వదిలేస్తే మనకు కొంచెం ఇలా ఒక ఫ్లవర్ షేప్లో అనేది వస్తుందన్నమాట. ఓకే, సింపుల్. ఇలా రోల్ చేసేసుకొని జస్ట్ ఈ టర్న్ ఒకటి ఇస్తున్నాం, అది ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ రోల్ కాగానే మళ్ళీ ఇంకొక టర్న్, కొంచెం లేతగా ఉన్న మనకు కీరా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది బెండ్ అనేది కూడా ప్రాపర్గా ఎలా కావాల్సితే అలా బెండ్ అయిపోతుంది మనకు. రైట్, ఒక చిన్న పూల గుత్తిలా తయారు చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్గా 2 హ్యాండ్స్ మనకి ఇక్కడ వర్క్ అవుతూ ఉంటాయి. లాస్ట్ దాన్ని ఇలా వదిలేస్తాం అన్నమాట. సో ఇది జనరల్గా ఏంటంటే మనము కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి ఫుల్ లెంత్ స్ట్రిప్స్ రిబ్బన్లా ఉండే వాటితో ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అదే ఐడియాతో నేను ఇక్కడ కీరాతో ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో అలా రిబ్బన్తో చేసుకున్న మీకు ఫ్లవర్స్ బాగా వస్తాయి. సో అది చేసేది ఏందో మనం పేపర్తో ఇక్కడ వెజిటేబుల్స్లో మనకు కీరా అనేది కొంచెం లెంత్ వైజ్గా వస్తుంది. స్కిన్ కూడా కొద్దిగా మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా, సో దాంతో మనం ఇలాంటి చాలా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో వీటి మధ్యలో టమాటోతో ఇక్కడ కూడా నేను స్కిన్ రోస్ట్ చేస్తున్నాను. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం వెజిటేబుల్స్తో ఫ్లవర్స్ చేసుకొని అరేంజ్ చేసుకుంటే మనం తయారు చేసిన ఫుడ్ డిష్ కానీ లేకపోతే సలాడ్ ప్లాటర్ కానీ ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని కూడా ఇలా రిబ్బన్ ఫోల్డ్ చేసినట్టు ఇది కంటిన్యూగా మనం బెండింగ్ అనేది లేకుండా, ఎందుకంటే దీని స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది టొమాటోది, కాబట్టి అలా ఫోల్డ్ దీంట్లో చేయలేము. రైట్, ఇది ఇక్కడ మధ్యలో వచ్చేస్తుంది మనకి. ఓకే, సో కీరా కిందతో మనం ఇలా ఫోల్డింగ్ మెథడ్లో రిబ్బన్ ఫోల్డింగ్ మెథడ్లో తయారు చేసుకొని ఫ్లవర్స్ని ఒక బంచ్లా తయారు చేసి కూడా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఇంట్లో బేకింగ్ చేస్తూ ఉంటారు కదా, బ్రెడ్ రోల్స్ కానీ లేకపోతే పావ్ బాజీలు మనకు చిన్న బన్స్ ఉంటాయి కదా, అవి చేసినప్పుడు మనకు మార్కెట్లో తీసుకున్నట్టుగా షైనింగ్ రాలేదని చాలామంది బాధపడుతుంటారు. సింపుల్ చిట్కా అండి. సో వాటిని బేక్ చేసే ముందు ఒక ఎగ్ని మనం బీట్ చేసేసి బాగా
పైన బ్రష్తో కొంచెం అప్లై చేసి ఆ తర్వాత మనం బేక్ చేసుకుంటే పై లేయర్ అంతా కూడా మనకు మంచి షైనింగ్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి ఫ్లవర్స్ని మీ ఫుడ్తో పాటు లేకపోతే ఏదైనా ఫుడ్ మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నాం, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకునే మెథడ్ ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా గుమగుమలాడుతూ ఎగ్ పరోటా రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనకు లేయర్స్లా వచ్చేస్తుంది అనమాట ఇది, ఎందుకంటే మనం ఆ పిండి అవన్నీ పెట్టేసుకున్నాం కదా, సో దానివల్ల. దీనికి ఎలాంటి కర్రీ కానీ గ్రేవీ సాస్ కూడా అక్కర్లేదు. కొద్దిమంది టమాటో సాస్ కావాలంటే దాంతోపాటు నంచుకొని తినచ్చు. వేడివేడిగా తింటే మటుకు సూపర్గా ఉంది. సో కంపల్సరీ మీ పిల్లలకి ఇలాంటి తయారు చేసిస్తే అలా పట్టేసుకొని ఆడుతూ పాడుతూ కూడా వాళ్ళు మొత్తంగా లాగిచ్చేస్తారు. సో సూపర్గా ఉంది, కంపల్సరీ ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.